ఇదిగో ఇందులో సంతకం పెట్టు. ఏంటిది? సిలిండర్ నేమ్ ట్రాన్స్ఫర్ ఫామ్. ఇదెందుకు ఇప్పుడు? నేనున్నప్పుడే ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజురా ఈ రోజురా అని తిప్పించుకుంటారు. ఇదిగో సంతకం పెట్టు. నేను పని చేయనా? 6 అడుగులు గొయ్యి తీసి నేను పాతేస్తాను. సంతోషంగా వెళ్ళిపో. రోజు చికాకు తెప్పిస్తున్నా. ఇందులో సంతకం చేసి టేబుల్ మీద పెట్టి వెళ్ళు. మీ అమ్మకి ఎన్నేళ్లమ్మా? 62 ఏళ్ళు మ్యామ్. ఓసారి అటు చూడు. ఆ పిల్లాడికి 4 ఏళ్లు. మీ అమ్మకి ఏ వ్యాధి ఉందో ఆ పిల్లాడికి అదే వ్యాధి. ఈ పరిస్థితిలో 25 మంది ఉన్నారు. అందరి పిల్లల కండిషన్ క్రిటికల్ గానే ఉంది. వాళ్ళకి హెల్ప్ చేయడానికే సరిపడా ఫండ్స్ మా దగ్గర లేవమ్మా. ఈ పిల్లల కోసం ఏదో ఒకటి చేసిన తర్వాతే మీ అమ్మ ఏజ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించగలుగుతాం. అమ్మాయి ఒక నిమిషం. ఇలాంటి ఎన్జిఓల వల్ల ప్రతి ఒక్కరికి సాయం చేయడం కుదరదమ్మా. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజానికి వీళ్ళు కాక హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు అక్కడ మాట్లాడింది విన్నాక మనసుకు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా అమ్మ కదా, ఖచ్చితంగా మీకు సహాయం అవసరమైతే రేపు ఉదయం ఈ అడ్రస్కి వచ్చి కలుగు. రావడానికి ముందు ఓ కాల్ చేసిరా అమ్మా. సరేనమ్మా? సరే సార్, మీకు చాలా థ్యాంక్స్. తన్ని బాగా చూసారా సార్? మీకు ఓకేనా సార్? ఫైనలైజ్ చేద్దామా సార్? ఫైనలైజ్ ఎప్పుడో చెప్పమ్మా. సార్ ఎప్పుడు ఇంతేనమ్మా, ఎంతో మంచివారు. ఎవరికే కష్టం వచ్చినా వెంటనే సహాయం చేస్తారు. మీకు ఎలాగైతే కొన్ని అవసరాలు ఉన్నాయో అలాగే ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవి మీరు పూర్తి చేయాలని ఆశపడుతున్నారు. అలాగే సార్, నన్నేం చేయమంటారు? సార్కి ఫామ్ హౌస్ ఒకటి ఉందమ్మా. ఆయన పిలిచినప్పుడల్లా నువ్వు అక్కడికి రావాల్సి ఉంటుంది. ఇదేమీ కంపల్షన్ కాదు, ఫోర్స్ చేస్తున్నామని కూడా నువ్వు అనుకోవద్దు. నీకు మనస్ఫూర్తిగా ఈ పని చేయడానికి ఇష్టం ఉంటేనే ఒప్పుకోవచ్చు. ఒక్క విషయం నేను కన్ఫర్మ్గా చెప్పగలను, ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వం. మేమంతా మర్యాదగల పెద్ద మనుషులం. నీకు ఓకే అనుకుంటే ఈ అడ్రస్కి శనివారం వచ్చేసేయి. బావా, ఆ అమ్మాయి వచ్చింది. ఏ అమ్మాయి? ఆ రోజు మ్యాన్షన్ నుండి సరుకు తీసుకొచ్చి ఇచ్చింది కదా. ఆ అమ్మాయా? ఏంటంట? అది సరుకు 1% కమిషన్ అడుగుతుంది. కమిషన్? భయపడద్దు, డాక్యుమెంట్ క్లియర్. ఫుల్ గా ఎంక్వైరీ చేశా. అబ్బా ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లెలు కాలేజీ చదువుతుంది. ఏం ప్రాబ్లం లేదు, కొంచెం బుక్క ఇచ్చినా లేపేయచ్చు. ఇప్పుడు కూడా నువ్వు ఇవ్వడం కుదరదు పో అంటే వెళ్ళిపోతుంది. టోనీ, ఎందుకో డౌట్ గా ఉంది. ఆ అమ్మాయి మన చోటుని ఎలా కనుక్కుందో ముందు తెలుసుకోవాలి. వెళ్ళి మన వాళ్ళని రమ్మను. ఈ మాత్రం దానికి మన వాళ్ళు ఎందుకు? నన్ను అడిగితే నేనే చెప్తా కదా. నువ్వు చెప్తావా? ఆ రోజు నేను పోగొట్టుకున్న పర్సుని ఆ అమ్మాయి తీసుకొచ్చి నా చేతికిచ్చింది. ఇందులో 4 విజిటింగ్ కార్డులు ఉన్నాయి బావా. చాలా మంచిది, ₹1 కూడా తీసుకోలేదు. ఇదిగో, ఇది ఆ పిల్లకిచ్చి పంపించు. మారా 25 లక్షలకు 1% కమిషన్ అంటే 25,000 అంటగా బావా. ఇందులో 5,000 ఉందంట. సరుకు విలువ 25 లక్షలని ఎవరు చెప్పారు? నేనే చెప్పా. అక్క కోసమని 30 వంతు దగ్గర మర్యాదగా ప్రవర్తించు. పోరా, పోయి పిలుచుకురా.
ఇందులో 25,000 ఉన్నాయి. ఆ రోజు చెల్లెలికి ఏమవుతుందో అని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళావు చూడు, నీ ప్రేమకి ఇది కానుక. రే ఏదో చెప్పావు, ఏంటది? డాక్యుమెంట్ క్లియర్. అబ్బా ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లి కాలేజీ చదువుతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ బుకాయిస్తే వేసేద్దాం, సరేనా? నువ్వు ఎంత చెప్తే అంత. విన్నావుగా, ఈలోగా నీ హిస్టరీ అంతా తెలుసుకున్నారు. పోకిరి ఎదవులు, వీళ్లతో సావాసం చేయమాక. ఇంకెప్పుడు ఇలాంటి చోటుకు రామాకు. బయలుదేరు. శాస్త్రి గారు, సార్. పోయిన నెల లెక్క. ఏదైనా ఉద్యోగం ఉంటే చేస్తాను, చెప్పండి. బాబా చెప్పానా, అబ్బాయి ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లి కాలేజీ చదువుతుందని. పెద్దానికి అనుమానించావు అనుకో, టోనీలు ఇంకో రకం చూస్తావు. సార్ భయపడకండి సార్, ఎవరికి ఇవ్వాలో అక్కడ కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తాను. హే టోనీ, ఈ పిల్లదో మనం తప్పుడు పనులు చేస్తున్నాం అనుకుంటుంది. ఆ రోజు నువ్వు వెళ్ళి తీసుకొచ్చావా ఏంటది? ఇంపోర్టెడ్ ముగ్గు పిండి. దాన్ని పెట్టి ఇక్కడ ముగ్గు వేయకూడదు, పోలీస్ పట్టుకుంటారు. ఏమంటున్నావు బావా? ఆ రోజు తుపాకీ చూపించి బెదిరించి ఈ రోజు ముగ్గు పిండి గిగ్గి పిండి అంటున్నావు. నీ మొక్కం నా మొక్కం చూస్తే ముగ్గు పిండి అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నామా? ఆ అమ్మాయికి మొత్తం అంతా తెలుసు. నువ్వు వేసుకుంటే ఐరన్ రంగు ఆకుపచ్చని కూడా తెలుసు. అవును సార్, ఆ? అది కాదు సార్, ఆయన చెప్పినట్టు. అబ్బా ఏటీఎం వాచ్మ్యాన్, అమ్మ పేషెంట్, చెల్లెలు కాలేజ్ చదువుతుంది. ఒకవేళ బుకాయించినా వేసేద్దాం. నువ్వు ఎంత చెప్తే అంత. మన బేవర్స్ కాలనీ పన్నీర్ స్నానం చేయించి మంచి బట్టలు వేసి పంపించినా వీళ్ల బిత్తరు చూపులు చూసి ఇన్స్పెక్టర్ పట్టేసుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో దుమ్ము కొట్టాలంటే ఇప్పుడు వచ్చిన ఈఎంఐ కరెక్ట్. పిల్లలా మెరిసిపోతుందో తెలుసా? బందర్ లడ్డులా బ్రహ్మాండంగా ఉంది. నా మాట నమ్ము, అమాయకత్వంలోనూ టాప్ రేంజ్. ఆ పిల్ల మన పని చేసిందంటే మన వ్యాపారం పై లెవెల్కి వెళ్ళడం ఖాయం. ఈ పిల్ల మన పనికి వస్తుందా లేక నీకు పనికి వస్తుందా? అయ్యో మోహన్, మన మనసుని ఎవరు మార్చలేరు. మన దృష్టి ఎప్పుడు వ్యాపారం మీదే. ఆల్వేస్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ దృష్టితో చూస్తే పిల్ల క్లీన్ గా ఉంది. గురే కాదు, వాడబ్బా కూడా కనిపెట్టలేడు. చీర తీసుకురాబో. పిల్లని చూడగానే బిల్డప్ ఇస్తున్నాడు. కూర్చో. రేయ్ బయటికి వెళ్ళండి. అమ్మాయి రాగానే మనల్ని బయటకు 2 పంపిస్తున్నాడు. నిమిషాల పాటు క్యాండీ క్రష్ కూడా ఆడకలేకపోతున్నాను. కిందకి వెళ్ళి పీకల దాకా బిర్యానీ తిని పడుకోవడమే. నేనెవరిని నమ్మను. ఇందులో ఇంత రిస్క్ ఉందని తెలిసి కూడా ఈ పనికి నువ్వు ఒప్పుకున్నావు. అందుకు సరైన కారణం ఒకటి చెప్తేనే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కారణం కరెక్ట్గా ఉంటేనే కార్యం కరెక్ట్గా ఉంటుందని నమ్మేవాడిని నేను. ఈ పోలీసులు ఉన్నారు చూసావా, మన ఎదురుగా రారు, మన కూడా వస్తారు. 2-3 నెలల క్రితం 75 ఏళ్ల ముసలోని ఎరగా వేసి నన్ను పట్టుకుందామని చూశారు. వాడిని చంపి పాతేశాను. అది వేరే విషయం. ఆత్మరక్షణ ఎంతో ముఖ్యం. అసలు నువ్వు ఇది చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావో కరెక్ట్గా ఒక కారణం చెప్పు. అమ్మా, ఏంటంటే? అదే చెప్పానుగా, క్యాన్సర్ లంగ్స్ లో. ట్రీట్మెంట్ కోసం. సరే, రేపటి నుంచి పని మొదలుపెట్టు. హలో, ఈ రోజు కొత్త మనిషితో సరుకు పంపిస్తున్నాను, తీసుకో. ఏంటి మనిషి మారాడా? మనం ఏమైనా లవ్ చేసుకుంటున్నావా మనుషుల్ని మార్చడానికి? మనకు భద్రతే ముఖ్యం. ఐశ్వర్య కోసం ఆస్తులు అమ్ముకోవడం కన్నా నిదానంగా నిర్మల ఉంచుకోవడమే బెటర్. ఎవరా నిర్మల? ఏదో మాట వార్త కనాలేవాయా? కుమార్ని కోతి అని పిలిస్తే తిరిగి చూస్తాడు. అదే కోతిని కుమార్ అని పిలిస్తే తిరిగి చూస్తుందంటావా? కోతిని కోతి అంటే మాత్రం తిరిగి చూస్తుందా? మాటకు మాట సమాధానం చెప్పొచ్చు, కానీ పోటీ పెట్టుకుని బోటీ తినగలవా? మెన్నెప్పుగా ఉంటాను. చూస్తాను. ఏమయ్యా ఒప్పుచ్చుగా ఇవయ్యా. అలాగే సార్. మేమిద్దరు వృత్తిరీత్యా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. వృత్తిరీత్యా ఎవరితో మాట్లాడుతున్నాడో గమనించినావా? ముంజులు అమ్మేవాడు, పుచ్చకాయలు అమ్మేవాడు, మజ్జికాయ అమ్మేవాడు. ఏంటి కబుర్లు, ఎలా ఉంది పరిస్థితి? ఏం చెప్పను సార్, ఏరియాలో ఎవ్వరూ కనిపించట్లేదు. మీరు వచ్చిన తర్వాత అంతా క్లీన్ అయిపోయింది సార్. నువ్వు పొగిడింది చాలే గానీ ఇదిగో ఉంచుకో. థ్యాంక్స్ సార్. మళ్ళీ కలుస్తాను.
ఏం ప్లాంట్ కావాలమ్మా? హెర్బల్ ప్లాంటా, వాస్తు ప్లాంటా? ఏమొద్దు, మోహన్ గారు పంపించారు. మోహన? నాకు యాంకర్ మోహన్ తప్ప ఇంకెవరూ తెలీదమ్మా. ఓ, నువ్వేనా ఆ మనిషివి? ఇవ్వమ్మా. కింద నుంచి ఏంటమ్మా టిఫిన్ బాక్స్? కొత్త పద్ధత, సరికొత్త ఆలోచన. ఆహా, ఎంత గొప్ప ఐడియానో. ఇదిగోమ్మా. సార్ కింద ఓ, వెళ్ళమ్మా. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంది, కానీ ధైర్యంగా పౌడర్ తెచ్చింది. అబ్బా, అయ్యయ్యో మోహన్, ఈ అమ్మాయి నీకు దొరకడమే జాక్ పాట్. అయ్యో, అమాయకత్వంలోనే ఎవరెస్ట్ శిఖరం. నాకు ఇలాంటి అమ్మాయి ఉంటే పంపించబ్బా. ఇప్పటిదాకా పడింది చాలు, ఇక ఈ దున్నపోతులు నమ్ముకొని పనిచేయలేను. ఇక అమాయకులతో రాజ్యం వెళ్దాం. ఒరే బాబు, ఇంకొక్క మాట చెప్పి ఫోన్ పెట్టేస్తానబ్బా. సాలెపురికి 8 కాళ్లున్నా 8 మెట్లు ఎక్కడానికి 8 ఏళ్లు పడుతుంది. అదే 10 రూపాయల రాకెట్ అయితే మండించగానే బగ్గున 10 కిలోమీటర్లు వెళ్తుంది. నువ్వు ఆ 10 రూపాయల రాకెట్ లాగా పైకి వెళ్ళిపోవాలబ్బా. కానీ ఇదిగో అమ్మాయి ఆగు. బండెక్కమ్మా. సార్ ఎక్కమంటున్నానా? సార్ ఏం జరిగింది? నేనే దిగి ఎక్కించడం కరెక్ట్ కాదు గాని నువ్వే ఎక్కువ. చింతల్లి, నేనేనమ్మా. మా ఆయన ఏదో సరదా కాట పట్టించారు. ఏమండి, భయపడిపోయినట్టుంది. అసలు తెలివుందా? ఇలాగే మాట్లాడి. తమాషాకమ్మా, దీనికి ఏడుస్తావిడ చిన్నపిల్లల. ఎక్కడికి వెళ్లాలో చెప్పు, అక్కడ దించేస్తాను. వచ్చి బండెక్కమ్మా. తప్పుగా అనుకోద్దమ్మా, రా, మేమే నిన్ను డ్రాప్ చేసి వెళ్తాం. రామ్మా. కూర్చో. ఇక నువ్వు పోని. నువ్వేంటి ఇలా వచ్చావు? మీ ఇల్లు ఇక్కడేనా ఏంటి? థెరపీ క్లయింట్ ఇంట్లో ఫినిష్ చేసి వెళ్తున్నాను. నువ్వు విడిగా పెట్టుకున్నావా? బాగా దూరంగా ఉన్న ఫీమేల్ క్లయింట్స్ కి నేనే వెళ్ళి చేస్తాను. నువ్వు మసాజ్ చేస్తావా? కోర్స్ పూర్తి చేశాను. అది ఎప్పటి నుంచో ఇక్కడ బాగా నొప్పిగా ఉండేసరికి కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను. మరీ కష్టంగా ఉంది. ఏం చేస్తే బాగుంటుంది? మరీ ఎక్కువగా ఉంది. నేను ప్రెస్ చేస్తాను. సార్, నేను ఇక్కడ దిగుతాను. ఇక్కడ నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ మీ ఇల్లు? ఇక్కడే దిగుతావా? అవును సార్. సరేనమ్మా. రే, బండి కాస్త పక్కన ఆపరా.